మనము ఎవరిని ఆరాధించాలి, ఎవరిని విశ్వసించాలి అంటే ఇర్మీయా 29 అధ్యాయం 8వ వచనంలో ఏముంటుందంటే, మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనా మంత్రజ్ఞుల చేతనైనా మీరు మోసపోకుడి. భూమాకాశంలో కలిగి చేయని దేవదూతలు ఎక్కడి నుంచి వచ్చారు? సృష్టికర్తకు బదులుగా మీరు సృష్టిని ఎందుకు ఆరాధిస్తున్నాడు అంటున్నాడు. అందుకనే ఇర్మీయా 29:18 ఏమంటాడంటే, యెహోవాకిదే పెందలకడనే లేచి ప్రవక్తలైన నా సేవకుల ద్వారా పంపబడిన వాక్కును మీరు ఆలకించండి అంటున్నాడు. ఎందుకంటే తిమోతి రాసిన 1:2 దేవుడు ఒక్కడే, దేవుడికి నరులకి మధ్య ఒక్కడే, ఆయన ప్రభు, ఆయన క్రైస్తు. ఎందుకంటే అందరి కొరకు విమోచన క్రయధనముగా తాను సమర్పించుకున్నాడు. మనల్ని ప్రేమించి తన రక్తం వల్ల మన పాపానికి విమోచన కలిగచేశాడు. అందుకనే యేసయ్యను మనం ఆరాధించాలా. యేసునామములో రక్షణ, యేసునామములో విడుదల, యేసునామములో మనకు విమోచన. మనం వాక్యం చెప్పినప్పుడు మనము ప్రాణాత్మ శరీరాలు శుద్ధీకరించబడి నీతి న్యాయాల ప్రకారం